హే హాయ్ గైస్, ఇప్పుడు టైం వచ్చరికి ఎగ్జాక్ట్గా 12 అయింది. నేను ఇప్పుడు జస్ట్ నా స్ట్రీమ్ ఆఫ్ చేశాను. అయితే వాళ్ళు డుమ్ముగాడు వాళ్ళ స్ట్రీమ్కి రాలేదనమాట. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే రేపు వరలక్ష్మి వ్రతం ఉంది కదా, దానికోసం వాళ్ళు బయట ఏదేదో చేస్తున్నారు. అసలు ఏం చేస్తున్నారో నాకు కూడా తెలియదు. ఏం చేస్తున్నారో చూద్దాం పదండి. హే 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 ఏంటిది? ఏం చేస్తున్నారు అసలు మీరు? ఏంటి అసలు ఇదంతా మొత్తం సైడ్కి నెట్టేసేసారు ఇవన్నీ. ఎవరు ఈ ముగ్గు కర్త? ఈ ముగ్గు గీసిన కర్త కర్మక్రియ చక్కగా సరిపోయావురా. పొద్దున్నుంచి వాళ్ళు బాగా కష్టపడుతున్నావు. యారా ఎందుకా సారీ ఇప్పుడు అమ్మవారికా? బాగుంది గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ శారీ బాగుంది. ఏంటిది అది? మరి అసలు ప్రశాంతంగా పడుకుందాం అనుకున్నా తెలుసా. మీరు అర్ధరాత్రి పూట 12కి 1కి దెయ్యాలు తిరిగే సమయంలో మీరు పూజలు పెడుతున్నారేంటి? నా అర్థం కావట్లేదు. రూప్ని ఏంటిది అది? నాకు ఆ గ్రీన్ అంత ఎక్కట్లే ఎందుకు ఏమో, నాకు ఎక్కడో కొడుతుంది. మరి అంత డార్క్ అయిపోయింది. ఏదైనా వైట్ కలర్ క్లాత్ వేసేసి పెట్టాల్సింది లైట్. ఏంటి ఇంకా పెట్టకుండా హెల్ప్ చేయొచ్చి ఇలా ఇలా అప్పుడు నువ్వు అడగాలి. అడిగితే చెప్తుంది. అడగని అమ్మాయిని అన్నం పెట్టదంట. పెట్టాలి. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఈ నగలు ఇవన్నీ అక్కడ అలంకరించాలా? ఇది కూడా నగలేను అమ్మవారికి. ఇప్పుడు ఇవన్నీ అలంకరించాలా? ఏం చేస్తున్నావు నువ్వు? ఏం పెడుతున్నా? చెవులు కమ్మలు పెడుతున్నావా? నిద్ర వస్తుంది. ఇది గైస్ వీళ్ళ ప్రిపరేషన్ అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు నేనైతే పడుకోవాలి. ఫస్ట్ ఇమీడియట్గా బాగా హెడ్ పగిలిపోతుంది. చలో గైస్ బాయ్, మరి మార్నింగ్ వస్తున్నాం.
ఇది గైస్ ఇవాళ ఇలా జరిగింది. ఇంకా అవలేదు, ఇంకా ఉంది. ఇంకా వేరే వాళ్ళని పిలిచి సాయంత్రం వేరే వాళ్ళని పిలిచి ఇంకా ఇవ్వాలా, అది తాంబూలం ఇవ్వాలా ఇద్దరికి, ఇంకా ముగ్గురికి ఇవ్వాలి. పాప బాగా కష్టపడి నిజంగానే అమ్మ దేవత ఇంటికి వచ్చేసినట్టు ఉన్నారు అమ్మగా. బాయ్ బాయ్.